రండి ఈరోజు హిందీ వాక్యాలకు ప్రాణమైన విభక్తిని అర్థం చేసుకుందాం. నక్క, ద్రాక్ష కథలో పదాలు ఎలా కలిశాయి? ఇక్కడే విభక్తుల పని. ఇవి నామవాచకాన్ని లేదా సర్వనామాన్ని క్రియతో కలుపుతాయి. హిందీలో మొత్తం 8 విభక్తులుంటాయి. ప్రతిదాని పనివేరు. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. కర్తతో మొదలు పెడదాం. కర్త విభక్తి అంటే పనిచేసేవాడు లేదా ఎవరి గురించి మాట్లాడుతున్నామో. ఉదాహరణకు అధ్యాపకుడు బోధించాడు. ఇక్కడ అధ్యాపకుడు కర్త. డు ప్రత్యయం చూడండి. ఇప్పుడు కర్మ విభక్తి. పని ప్రభావం ఎవరిపై పడుతుందో అది. శ్రీకృష్ణుడు కంసుడిని చంపాడు. ఇక్కడ ప్రభావం కంసుడిపై పడింది కాబట్టి అతను కర్మచిహ్నని. మూడవది కరణ విభక్తి అంటే పని దేనితో లేదా ఎవరి ద్వారా చేయబడింది. తను ప్రియవేలితో రాసింది. ఇక్కడ వేలు ఒక సాధనం కాబట్టి ఇది కారణ విభక్తి అయ్యింది. ఇప్పుడు సంప్రదాన విభక్తి. క్రియ ఎవరికోసం జరుగుతోంది. ఇక్కడ వివేక్ కోసం క్యారం బోర్డు వచ్చింది కాబట్టి వివేక్ సంప్రదాన విభక్తి. తర్వాత అపాదాన విభక్తి. దీని అర్థం వేరుపడటం లేదా సెపరేషన్. మిథిలేష్ సైకిల్ నుండి పడ్డాడు అంటే సైకిల్ నుండి వేరయ్యాడు కనుక ఇది అపాదానం. కాబట్టి నుండి అనేది సాధనం, కరణం మరియు వేరుపడటం అపాదానం రెండింటికి వాడతారు. ఇప్పుడు సంబంధ విభక్తి. ఇది రెండు వస్తువుల మధ్య రిలేషన్ చెబుతుంది. దీని చిహ్నాలు యొక్క కిక్కు మోనా విలియం యొక్క కుమార్తె. ఇక్కడ యొక్క వారి సంబంధాన్ని చెబుతోంది. అధికరణ విభక్తి. ఇది క్రియ ఎక్కడ లేదా ఎప్పుడు జరిగిందో చెబుతుంది అంటే లొకేషన్ లేదా టైం. చెరువులో తాబేలు ఈదుతోంది. ఇక్కడ చెరువులో అనేది క్రియకు ఆధారం మరియు 8వది మరియు చివరిది సంబోధన విభక్తి అంటే ఎవరినైనా పిలవడం. ఉదాహరణకు ఒరేయ్, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు. ఇక్కడ ఒరేయ్ అని సంబోధిస్తున్నారు. ఇదండి ఒక క్విక్ సమ్మరీ. 8 విభక్తులు మరియు వాటి చిహ్నాలు ఒకే చోట. ఇవే హిందీ వాక్యాల పునాది. 8 విభక్తులు. వీటిని అర్థం చేసుకుంటే హిందీని బాగా అర్థం చేసుకున్నట్లే.